ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు 52% పెరిగినటువంటి కరువు భత్యం. ఏప్రిల్ జీతంతో 3 నెలల సొమ్ము జమ. 38,000 మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి. కార్మికుల సంక్షేమే ధ్యేయం అంటూ చూస్తా ఉన్నాం. సో ఆర్టీసీ ఉద్యోగులకు దాదాపు ఒక డిఏ పెంచినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్ చూద్దాం. ఎందుకంటే రేపు మాపో వాళ్ళు సమ్మెకి పోతున్నారు కాబట్టి దానికి భయపడి సమ్మెకి పోతే మళ్ళీ ఇబ్బంది తప్పదు కాబట్టి వాళ్ళకు కరువు భత్యం ఏదైతుందో డిఏను ఒక పెంచినట్టుగా ఒక డిఏ పెంచినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం కరువు భత్యం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏను గతం కంటే 2.1% పెంచి అందజేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ చైర్మన్ ఎవరైతే ఎండీ ఉన్నాడో నాగిరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంచినట్లు ఈ సమావేశంలో మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 50.7% డిఏ అందుతుంది. ఈ డిఏ మొత్తాన్ని మరో 2.1% పెంచారు. దీంతో మొత్తం డిఏ 52.8% పెంచారు. ఇప్పుడు ఈ డిఏ పెంచడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆర్టీసీ వాళ్ళు సమ్మెకి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక డిఏ ఇచ్చేసి వాళ్ళు శాంతపరిస్తే వాళ్ళు కంటిన్యూ అవుతారు. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె వస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే సామాన్య ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పైన తిరగబడే అవకాశం ఉంటుంది. ఊర్లలోకి ఎవరిని ఈ యొక్క ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ సర్పంచ్లను కానీ వీళ్ళెవరిని కూడా ఊర్లలోకి రాని కూడా తరిమి కొట్టే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డిఏను పెంచడం జరిగింది. దానిలో భాగంగా 2.1% పెంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది 2026 జనవరి 1 నుంచి అమలుకు వస్తుంది. గత 3 నెలలకు సంబంధించినటువంటి బకాయిలను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న సుమారు 38,000 మందికి లబ్ధి చేకూరుతున్నది. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెల 2.82 కోట్ల అదనపు భారం పడనుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ఈ సందర్భంగా తెలిపారు. వేతన సవరణ అమలుకు ఉద్యోగుల డిమాండ్. డిఏ మొత్తాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ అమలుపైన దృష్టి సారించాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు ఆర్టీసీ బోర్డు చైర్మన్ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో మిగతా విభాగాలకు పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలు పొందుతున్నారని, సో 2021 ఏప్రిల్ 1 నుంచే వేతన సవరణ అమలు చేయాలని, కానీ చేయకపోవడంతో సుమారు 4,000 కోట్ల చెల్లింపులకు ఉద్యోగులు దూరమయ్యారని చాలా స్పష్టంగా చెప్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఆర్టీసీ కార్మికులకు, చిన్న గుడ్ న్యూస్, పెద్దది కాదు, చిన్న గుడ్ న్యూస్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. బోధన ఆసుపత్రులకు 168 కోట్లు, ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ నిధుల కేటాయింపు, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల ద్వారా నిధుల ఖర్చు, చిన్న ఆసుపత్రులకు 2.5 కోట్లు, పెద్ద ఆసుపత్రులకు 10 కోట్లకు పైగా అంటూ చూస్తున్నాం. ఓకే, మంచిదే, మంచి పరిణామమే. ఇలాంటి ఇంకా బోధన ఆసుపత్రులు కూడా ఇంకా కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది. ఆరోగ్య రంగాన్ని, వైద్య రంగాన్ని రెండింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున ఉంది అని చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం.